2023-24 సంవత్సరానికి జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన 12 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీలో భాగంగా ఈరోజు పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ డ్వామా పీడీ గారు మధు గారికి, అలాగే విజిలెన్స్ ఆఫీసర్ గారు మన భీమేశ్వరరావు గారికి, అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఓ రామకృష్ణ గారికి, అలాగే ఏపీడీ గారికి, సత్యనారాయణ గారికి, అంబుడ్స్మన్ నుండి వచ్చిన ఆఫీసర్ గారికి, అలాగే ఎస్ఆర్పి గారికి, కనకారావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోషల్ ఆడిట్ టీంకు మరియు అన్ని గ్రామాల నుండి ఇచ్చేసిన గౌరవ సర్పంచులు మరియు ఎంపీటీసీలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైస్ ఎంపీపీ గారికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన అందరి సిబ్బందికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి ప్రెస్ వాళ్ళకి ముందుకు వచ్చారు, ఇటు వచ్చేస్తున్నాం. ప్రెస్ ఈనాడు సాయి గారు, అలాగే ఆంధ్రజ్యోతి గోపి గారు, ఇంకా ఇతర హుస్సేన్ గారు, ఇంకా ముందు ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నాం. కూర్చోండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ గ్రామాల నుండి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని డిస్కస్ చేయడానికి చేసిన అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈనాటి సామాజిక తనిఖీకి సంబంధించిన ఈ పబ్లిక్ హీరింగ్ కార్యక్రమంలో మన 12 గ్రామ పంచాయతీల్లో కూడా మనం గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం వెళ్ళి అక్కడ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ని పనులైతే మనం ఆ గ్రామ సభ తీర్మానం ద్వారా ఏ పనులైతే చేపట్టామో ఆ అన్ని కూడా వాస్తవంగా ఫీల్డ్లో జరిగాయా లేదా, అలాగే మనం ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఏవైనా అక్కడ ఫీల్డ్ ఎస్టేట్ పైన కానీ ఇతర విషయాలపైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఆ పనిలోకి వెళ్ళే వాళ్ళకే మస్తు వేశారా, లేదంటే ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, వాటి అన్నిటికి సంబంధించి గత వారం రోజులుగా మనకి ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆయా గ్రామాల్లో మనకి సామాజిక తనిఖీలో భాగంగా అక్కడ పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. మళ్ళీ మండల స్థాయిలో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్పి గారు, ఎస్ఆర్పి గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి సంబంధించి ఏ ఇష్యూస్ వచ్చాయో ఏంటి అనేది ఇక్కడ చదివి వినిపించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని నోట్ చేయడం జరుగుతుంది. పీడీ గారు వచ్చారు, అలాగే మన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారు వచ్చారు, అలాగే మనకు అంబుడ్స్మ్యాన్ గారు కూడా ఉన్నారు, ఏపీడీ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇందులో జరిగిన ప్రతి ఇష్యూస్ సంబంధించి పీడీ గారు నోట్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ మీరు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు తెలియజేయచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా మన సోషల్ కోసం ఇచ్చేసిన ఎస్ఆర్పి కనకరాజు గారిని కోరుకుంటున్నాం.
మండపేట మండలము 17వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆఫీస్ చేసినటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుల వారి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అంబుడ్స్మాన్ గారికి, అలాగే డిఓ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే ఏపీడీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇచ్చేసినటువంటి ఎంపీడీ సభ్యులకు, సర్పంచులకు, సచివాలయ సిబ్బందికి, ఎన్ఆర్ఏ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, అలాగే వివిధ గ్రామాలకు చేసినటువంటి సామాజిక తనిఖీకి సంబంధించినటువంటి దీనికి అవసరం కోసం చేసినటువంటి వీసేకరకు, అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక నమస్కారం అండి. ఇక సామాజిక కార్యక్రమాన్ని ఈ నెల అంటే గత నెల 30వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ తనిఖీకి గాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ శాఖ ద్వారా ఏదైతే ఇతర కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి రికార్డు తీసుకొని గ్రామ స్థాయిలోని పనులు పరిశీలన చేసి లబ్ధిదారులను కలిసి అక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో చట్టం ప్రకారం ఏదైతే చెప్పడం జరిగిందో దాంట్లో సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అనేది కూడా అక్కడ పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫిర్యాదులు సమస్యలు ఉంటాయో వాటిని నివేదిక రూపంలో తయారు చేసుకొని అక్కడ అన్ని కూడా గ్రామ సభలో చర్చించుకొని గ్రామ పంచాయతీ వారిగా పీడీ గారి మనం ఉంచి ఆ యొక్క నివేదిక సంబంధించినటువంటి నిర్ణయాధికారుల ముందు ప్రతి సమస్య కూడా చదివి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. దీనికి గాను ఖర్చు మొత్తం కూడా ఉపాధి హామీ శాఖ ద్వారా 2640 రూపాయలు చేపట్టడం జరిగింది. దానికి గాను 8,03,13,600,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే హౌసింగ్ శాఖ ద్వారా 4,60,770 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే పిఆర్ శాఖ ద్వారా 2,42,75,035 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 23-24 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన మొత్తం రూపాయలండి. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ వారిగా చదివించడం జరుగుతుంది. ఈ చదివించే క్రమంలోని ఆ పంచాయతీ సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ గారు, ఆ పంచాయతీ సంబంధించినటువంటి టీఏ గారు కూడా అందుబాటులో ఉండాలండి. ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే ఆ పంచాయతీ చదివి వినిపించిన తర్వాత ఈ లోటుపాటు ఉన్నట్లయితే పీడీ గారికి మీ యొక్క సమస్య అనేది కూడా తెలియజేసుకోవచ్చండి. వేదిక మీద ఉండే పెద్దలు మాట్లాడిన తర్వాత పంచాయతీ వరకు చదివి వినిపించడం జరుగుతుంది. మొదటి గ్రామం అంటే వైశ్యేతర గ్రామం అంటే డిఆర్పి మూర్తి చదివి వినిపిస్తారండి. ఆ పంచాయతీ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ గారు అందుబాటులో ఉండాలండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా వైశ్యేతర నగరం గ్రామ పంచాయతీ నివేదిక. వీటికి సంబంధించి 35,02,408 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సామాగ్రి రూపంలో 1,32,040 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. అలాగే పంచాయతీరాజ్ సంబంధించి ఒక పని జరిగిందండి. దీనికి సంబంధించి సామాగ్రి రూపంలో 1,68,585 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రెండో అంశం అండి, ఈ గ్రామ సభ 9/5/2024 నిర్వహించడం జరిగింది. 42 మంది హాజరు కావడం జరిగింది. మూడో అంశం అండి, పనుల వివరాలు సార్. అలాగే నాలుగో అంశం కూడా పనుల వివరాలు సార్. ఐదో అంశం 402 జాబ్ కార్డులు మంజూరు కాగా ఆడిట్ కాలంలో 207 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. ఇందులో 203 జాబ్ కార్డులు వాళ్ళని కలవడం జరిగింది. అలాగే మనకు ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ కుటుంబాలు 48, ఇతరులు 159, మొత్తం 207 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. 100 రోజులు పని పూర్తి చేసుకున్న వాళ్ళు 68 కుటుంబాలు ఉన్నాయండి. సరాసరి వేతనం 248 రూపాయలు రావడం జరిగింది. ఏడో అంశం అండి, డిమాండ్ నిర్వహిస్తూ పనులు కల్పిస్తున్నారు. అలాగే నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు సార్. ఎనిమిదో సార్, జాబ్ కార్డులకు సంబంధించి 24/6/2024 వరకు వివరాలు నింపడం జరిగింది. అలాగే పే స్లిప్స్ అనేది పంపిణీ చేయట్లేదు. గ్రామ పంచాయతీలు జరిగిన పనుల్లో వేతనదారులకు నేడా ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించట్లేదు. ఇరవై 25 పనులు జరగగా వీటికి సంబంధించి 19 పనులకు సంబంధించి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 11వ అంశం సార్, మొత్తం 51 పనులు జరగగా ఈ పనుల్లో 2,344 మాస్టర్లు ఉపయోగించడం జరిగింది. వీటిలో 11 మాస్టర్లు మాత్రమే ఏపీఓ గారు వెరిఫికేషన్ సంతకాలు అయితే ఉన్నాయండి.
12వ అంశం అండి 7 రకాల రిజిస్ట్రీలు నిర్వహిస్తున్నారు. 13వ అంశం రోజువారీ దివాస్ 21/6/2024 వరకు నిర్వహించారు. 14వ అంశం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. 26 హౌసింగ్ పనులకు సంబంధించి ఫోటోలు అనేది జతపరచలేదు సార్. 15వ అంశం అండి 25 పనులు జరగగా వీటికి సంబంధించి వర్క్ సైట్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు. 16వ అంశం సార్ 7 పనులు కొలతలు తీయడానికి వీలు పడలేదు సార్, అందుకే కొలతలు తీయలేదు. 8వ అంశం సార్ వేతనదారులు పనిచేసిన రోజుల కంటే వాళ్ళకి తగ్గించి పేమెంట్ చేయడం వల్ల 26 రోజులకు సంబంధించి 7,046 రూపాయలు వేతనదారులు నష్టపోవడం జరిగింది సార్. 17వ అంశం వాళ్ళు వచ్చి మాకు డబ్బులు తర్వాత వీక్లో వేసామని చెప్తున్నారు సార్. గ్రామ సభలో చెప్పడం వచ్చేస్తారు. 18వ అంశం సార్ సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. ఒక రోజు సంబంధించి 271 రూపాయలు సార్. గ్రామ సభకు వచ్చి పనిచేశానని చెప్పారు, కానీ వాస్తవానికి సార్ అదే సంతకం పెట్టవలసింది కూడా వేరే వాళ్ళు సంతకం ఉంది సార్. ఆ బెనిఫిషరీ కూడా కాదు, ఆ బెనిఫిషరీ అయితే ఆ మస్టర్లో లేడు సార్. సంతకం పెట్టిన బెనిఫిషరీ కూడా మస్టర్లో లేడు. అడిగాను సార్, అయితే నేను మర్చిపోయానని ఇతను చెప్తున్నాడు సార్. సంతకం పెట్టిన ఆయన అయితే ఆయన రాలేదు సార్ గ్రామ సభకి. మనకి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆయన వచ్చారు, ఆయన అయితే పని చేశానని చెప్పారు సార్. నెక్స్ట్ అంశం సిహెచ్ లక్ష్మి అంటే ఈవిడికి ఒక రోజుకి ఆధార్ యాడ్ చేసి 266 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. ఈవిడైతే గ్రామ సభకు హాజరు కాలేదు సార్. ఇరవై అంశం సార్ మేడిద రాముడు అనాథన్కి 2 రోజులకి ఆధార్ యాడ్ చేశారు సార్. ఇది 542 రూపాయలండి. అయితే అతను గ్రామ సభకు వచ్చి నా బదులు నా మనోడు చేశాడు, ఆ 2 రోజులు నాకు బాగోకపోవడం వల్ల ఆయన చేశాడని చెప్పారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ ఖర్చుల వివరాలు సార్. ఆర్పీగా సార్ పాల్గొని సరిపోయింది సార్. నెక్స్ట్ మారేడుబాగ గ్రామ పంచాయతీ నివేదిక. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 260 జాబ్ కార్డు 60 వర్కులు జరిగినాయండి. వీటికి సంబంధించి 48,67,190 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సామాగ్రి రూపంలో 22,59,425 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. గ్రామ సభ 9/4/24 నిర్వహించడం జరిగింది. 90 మంది హాజరు కావడం జరిగింది సార్. 3వ అంశం అంటే పనుల వివరాలు, అలాగే 4వ అంశం కూడా పనుల వివరాలు. మొత్తం ఈ గ్రామ పంచాయతీలు 714 జాబ్ కార్డులు మంజూరు అయితే ఆడిట్ కాలంలో 394 పనిచేయడం జరిగింది సార్. 6వ అంశం అండి కులాల వారికి పనిచేసిన వివరాలు. 16వ అంశం వీడికి జోగి సత్యవతి అనే ఆవిడకి మస్టర్ నందు 2 రోజులకు ఆధార్ యాడ్ చేసి 514 రూపాయలు చెల్లించారండి. ఈవిడైతే గ్రామ సభకు వచ్చి పనిచేశానని చెప్పింది సార్. పదిహేడవ అంశం సార్ పెంకే రమణ ఈవిడికి కూడా ఒక మస్టర్ నందు 1 రోజుకి హాజరు యాడ్ చేసి 268 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. 18వ అంశం సార్ కె అప్పారావు మరియు జి అన్నవరం అనే ఇద్దరికి కూడా ఇది కూడా హాజరు యాడింగ్ సార్. ఇది 4 రోజులకు సంబంధించి 1036 రూపాయలు సార్. వచ్చారు సార్. 19వ అంశం సార్ ఇది గణాంకాల్లో తేడా సార్. ఇది 1591 రూపాయలు సార్.
నష్టపోండి సరిపోయింది సార్. ఎల్బిడీలు అంటే పొడవడాలకు గుణించేటప్పుడు తప్పుగా గుణించారు సార్. మీటింగ్ వాళ్ళు నష్టపోయారు సార్. బేస్మెంట్ మాత్రం పునాది మాత్రం నిర్మాణం చేశారు సార్. 64 రోజులు ఇచ్చారండి. 14 రోజులు ఎక్కువగా ఇచ్చారు సార్. ఇది హౌసింగ్ మ్యాండేట్ సార్. 90 మ్యాండేట్ సార్. లబ్ధిదారులు కలిసి సార్ కట్టుకుంటాం అంటారు సార్. వాళ్ళు అప్పుడైతే ఏమి స్టార్ట్ చేయలేదు సార్. అంటే ఓన్లీ పునాది కట్టే ఉండాలి. 50 days మనం కూడా తీసే రాసింది సార్. 50 కన్నా ఎక్కువ సార్ మనం. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఇది 21 కూడా హౌసింగ్ సంబంధించి 3,808 రూపాయలు అదనంగా ఇచ్చింది. తర్వాత పీరియడ్ చూడండి సార్. మన ఆడిట్ పీరియడ్ ప్రకారం నెక్స్ట్ అంశం సార్ 22వ అంశం సార్. ఇది మినీ గోకులకు సంబంధించి లబ్ధిదారుని పేమెంట్ చేయకుండా వేరే వాళ్ళు చేశారు సార్. ఆ పేమెంట్ అయితే ఇంకా లబ్ధిదారుడికి అందలేదు సార్. ఇది 1,47,986 రూపాయలు సార్. బెనిఫిషరీ అండి. చూపించిన బాగా చూపించండి. డబ్బులు అందినాయి అంటే మీకు అందితే ఓకే. మాకు కావాల్సింది కూడా అదే. దాంట్లో రాయాలంటే మనకి ఏదో ఆధారం పెట్టాలి సార్. ఈ అమ్మాయికి అకౌంట్కి వెళ్ళిపోయిందంటే వేసినట్టుంది. అది వాట్సాప్ పెట్టి నేను డ్రా చేయండి. వెండర్ అవ్వలేదు. పేమెంట్ చెప్పేసి వాళ్ళు అనుకుని చేశారు. అది పేమెంట్ కూడా మొదలనే మెటీరియల్ ఇస్తారు కదా. రాజు ఏదది వాట్సాప్ చూపించండి. డిఆర్పీ గారు ఎంత వచ్చిందమ్మా? నెక్స్ట్ అంశం అండి పిఆర్ సంబంధించి కొలతలు సరిపోయింది సార్. నెక్స్ట్ అండి 24వ అంశం అండి హౌసింగ్ సంబంధించి ఖర్చుల వివరాలు. 25వ అంశం సంబంధించి ఇంకుడు కొలతకు సంబంధించి నేమ్ బోర్డు అలాగే పీవీసీ పైప్ అనేది ఏర్పాటు చేయాలి సార్. అవును సార్. సోప్ పెట్టి సార్. లేదు సార్ అక్కడ పెట్టలేదు సార్. పెట్టినట్టు మన దగ్గర మనకి వర్క్లు ఫోటోలు పెట్టలేదు సార్. పెట్టినట్టుగా అయితే వర్క్లకి ఏ వర్క్ అయితే పెట్టలేదు. ఏదో వాళ్ళు ఒక వర్క్ సపరేట్ అంటే మనకి వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా మొదటి చేసిన వర్క్ లాంటిది ఏదైనా ఒక వర్క్ చూపించారండి. మిగిలిన వర్క్లు వర్క్ అడ్వైజ్ అయితే మనకేం చెప్పలేదు. ఇది చూపిస్తుంది సార్. వర్క్ అడ్వైజ్ చూపిస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం.
కంప్లీట్ చేపిస్తారు లేకపోతే అదర్వైజ్ రికవరీ రాస్తారు. కంప్లీట్ చేసేది, కంప్లీట్ చేసి ఫోటో సబ్మిట్ చేయండి లేకపోతే రికవరీ అవుతుంది. ఇరవై 26 కూడా సేమ్ సార్. 27 లాస్ట్ వరకు సేమ్ సార్. అవన్నీ కూడా కట్టవలసినవి. ఓన్లీ పైప్ లైన్లే, తర్వాత పైన స్లాబ్లు లేని ఉన్నాయి సార్. ఒక 5 వరకు 29 వరకు 30 కూడా అవును సార్. మొత్తం అవే సార్. లాస్ట్ వరకు ఎన్ని మొత్తం 11 వరకు. ఇది 35 అంశం వరకు సేమ్ సార్. ఇప్పుడు వరకు థ్యాంక్ యూ సార్. బెట్నపాడు గ్రామ పంచాయతీ అండి. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 17 పనులు చేయడం జరిగింది సార్. 17 పనులకు గాను 16,19,543 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. స్వతంత్ర పరిస్థితులకు హాజరు కావడం జరిగింది సార్. రామసభ స్వతంత్ర పరిస్థితులు హాజరు కావడం జరిగింది. కేటగిరీ వారికి పనులు వివరాలు సార్. వర్క్ నెంబర్ 97, 93, 98 సార్. వర్క్ నెంబర్ వచ్చేసి మేదరి కెనాలు బి భారతి అనే ఆమెకు 2 రోజులకు సంబంధించి హాజరు దిద్దుబాటు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. 17 అంశం సార్. 2 డేస్కి సంబంధించి సార్ నేమ్ యాడింగ్ చేశారు. గ్రామ సభకు అయితే రావడం జరిగింది. ఈ సత్యనారాయణ కూడా సార్ సేమ్. నెక్స్ట్ కూడా 10,314 సార్ జాబ్ కార్డ్ నెంబరు. ఏమో కూడా 1 రోజుకి సంబంధించి నేమ్ యాడ్ చేసి పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. సార్ గ్రామ సభకు అయితే అదేవిధంగా మరి ఒక రికార్డింగ్ నెంబర్ సార్ 57, 68, 48. ఏమో కూడా 2 రోజులకు సంబంధించి నేమ్ దిద్దుబాటు చేయడం జరిగింది సార్. గ్రామ సభకు అయితే వచ్చారు సార్. వచ్చారు సార్. విప్పనపాడు పంచాయతీ సార్. విప్పనపాడుకి సంబంధించి 216 పనులు చేయడం జరిగింది సార్. అందులో 200 పనులు హౌసింగ్ పనులు చేయడం జరిగింది. గ్రామ సభకి 41 మంది హాజరు కావడం జరిగింది సార్. అంశం సార్. 60 మొక్కలు నాటినట్టు కొబ్బరి మొక్కలు రికార్డులో ఉంది సార్. అయితే ఫీల్డ్ నందు 47 మొక్కలు మాత్రమే ఉన్నవి, మిగిలిన మొక్కలు లేవు సార్. చూసారు ఇది అంశం సార్. కృప అనే వ్యక్తికి 2 రోజులకు సంబంధించి హాజరు దిద్దుబాటు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభకు అయితే రావడం జరిగింది. కానీ హాజరు నుండి సంతకాలు కూడా తీసుకోలేదు సార్. వీళ్ళు హాజరు దిద్దుబాటు చేశారు, సంతకం కూడా తీసుకోలేదు. అయితే గ్రామ సభకు నేను వచ్చాను అనేది నేనే చేశానని చెప్తున్నాను గ్రామ సభకు. అంశం సార్. జి లక్ష్మి ఈమెకు కూడా 2 రోజులు హాజరు దిద్దుబాటు చేశారు సార్. చేసి 543 రూపాయలు చెల్లించారు. గ్రామ సభకు అయితే వచ్చారు సార్ వీళ్ళు. కానీ ఏంటంటే 7 ముద్రలో సంతకాలు కూడా తీసుకోలేదు, హాజరు దిద్దుబాటు చేశారు.
గ్రామ సభకి అయితే వచ్చారు సార్, పని అయితే నేనే చేశానని చెప్తున్నాను. నెక్స్ట్ కూడా సార్, ఇది 2 డేస్కి సంబంధించి 19 అంశము. ఏమో కూడా 2 రోజులకి నేమ్ యాడ్ చేశారు సార్ సత్యనారాయణ వ్యక్తికి. ఇతను కూడా గ్రామ సభకు వచ్చాడు సార్. వచ్చి నేను పని చేశానని చెప్తున్నాను సార్. ఇవన్నీ కూడా సంతకాలు లేవు సార్, అంటే 20 వచ్చేసి సార్, ఇది కూడా 1 రోజుకి సంబంధించి సార్ నేమ్ యాడ్ చేయడం జరిగింది. 21 సార్. సార్ 108 పనులకు సంబంధించి వర్క్ ఫైల్కి 10,800 పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే వర్క్ ఫైల్ ఏర్పాటు చేయలేదు, ఇదంతా ఒక హెల్డర్ అకౌంట్కి పడడం జరిగింది సార్. FTOలు కూడా ఇవ్వలేదు సార్, ఎంబుక్ కూడా రికార్డింగ్ లేదు సార్. రోజు ఇచ్చిన వర్క్ ఫైల్ ఏర్పాటు చేయలేదు సార్. వర్క్ ఫైల్ ఏర్పాటు చేయలేదు సార్. ఈ పీరియడ్ సార్ పోయిన ఆడిట్ ఫైలే ఇవ్వలేదు మనకు. అన్నీ కూడా ఒక ఫైల్లోనే మొత్తం 4-5 వర్క్ పెట్టారు సార్. మనకు వచ్చిన ఆడిట్ ఇవే సార్. అది హౌసింగ్ సార్. అట్లాగే 3 ఆటలు కలిపి ఒక దాంట్లో రాశారు కాబట్టి 3 కలిపి ఒక దాంట్లో పెట్టించారు. బుక్ రాసిన పర్లేదు, మనకి ₹100 ఒక ఫైల్ చేశారు కాబట్టి అది ఇండివిజువల్గా తయారు చేయాలి. వర్క్ ఫైల్ పేమెంట్ అయితే జనరేట్ అయింది. ఒక హెల్డర్ అమౌంట్ కొట్టారు సార్. ఈ నార్మల్ ఆడిట్కి ఏం తెలియదు సార్, ఓన్లీ హౌసింగ్కే తీశారు. అంటే చేయవలసిన అన్నిటికన్నా చాలా తక్కువ తీశారు. ఎంబుక్ ప్రకారం ఎంబుక్ కూడా రికార్డింగ్ లేదు సార్ వర్క్ ఫైల్. హౌసింగ్ ఉన్న వర్క్ ఫైల్ అంతేనండి. మనం రాయవలసి అంతే సార్. ఫిలియన్స్ కార్డు చేస్తే వెండర్ ఇవాల్యుయేషన్గా ఫిలియన్స్ ఒక వెండర్ ఏ ఫీల్డ్ వెండర్ క్రియేట్ చేసి ఏజీపీ అభివృద్ధి పట్టాలి ఒకరు పట్టుబడి. పంచాయతీరాజ్ సార్, పంచాయతీరాజ్ 2 పనులు రావడం జరిగింది సార్. అవి పనులు కూడా నిర్మాణంలో ఉన్నాయి ప్రజెంట్. నాకు పెయింటింగ్ మాత్రమే రావడం జరిగింది సార్, రికార్డు ప్రకారం ఉంది. హౌసింగ్ సార్, హౌసింగ్ సంబంధించి 20 పనులు చేయడం జరిగింది సార్. సోప్ పిట్లు ఇందులో 4 పనులకు సంబంధించి పైప్ లైన్ మరి అదేవిధంగా నేమ్ బోర్డ్ అని పేమెంట్ చేశారు సార్. అయితే ఫీల్డ్ అందు లేవు సార్ ప్రజెంట్ అవి.
తదుపరి అంశం కూడా సేమ్ సార్. ఇది ఓన్లీ నేమ్ బోర్డుకి మరియు పాలిథిన్ కవర్కి పేమెంట్ చేయడం జరిగింది సార్. 100 రూపాయలు 100 రూపాయలు చొప్పున. 28 కూడా అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఇంట్లో కొన్ని డిస్ప్లేలు ఉన్నాయన్నీ కూడా కంప్లీట్గా మళ్ళీ రిపేర్ చేయాలి. మొత్తం మండలంగా తీసిన పేరు మీరు పెట్టారా? తాపేశ్వరం గ్రామ పంచాయతీ అండి. గ్రామ సభకు 44 మంది హాజరయ్యడం జరిగిందండి. అంశం అండి 16 అంశం సార్. 91 పనులకు గాను నేమ్ బోర్డు వర్క్ఫైల్ నమోదు చేయడం జరిగిందండి. ఈ ఆడిట్ కాదండి, గత ఆడిట్ అండి. ఇది కూడా వెంటనే పేమెంట్ చేయడం. గత ఆడిట్ ఇప్పుడు వర్క్ఫైల్కి 100 రూపాయలు రికార్డ్ చేయడం. అంశం అండి. గుంపల్ నాగరాజు ఆయనకి 4 రోజులు పనిచేస్తారంటే 5 రోజులుగా పేమెంట్ అయ్యింది. 17 అంశం అండి. గుంపల్ నాగరాజు అండి 4 రోజులుగా పనిచేస్తే 5 రోజులుగా పేమెంట్ అయిందండి వాళ్ళ ఇద్దరికి. అది గ్రామ సభలో డిమాస్టర్ ఫోన్ ప్రాబ్లం వల్ల డిమాస్టర్ అప్ అండ్ డౌన్ డేస్ తేడా వచ్చిందని క్వాంటిటీ ప్రకారం అబ్దుల్ గారు వచ్చారు. గ్రామసభకు వచ్చారు వీళ్ళు ఎవరన్నా? అది అదనంగా వెళ్ళింది సార్. ఓకే, ఇదేంటి కింద సంతకం ఎవరు? లేదండి, లొకేషన్ ఎవరు? ఈ లొకేషన్ ఎవరు? కాదండి, లొకేషన్ బిఎల్ గణేష్ అంటే మన అబ్దుల్ గారు రికార్డ్ చేస్తే ఆయన చెప్పినట్టు రాశాను. పేమెంట్ ఎందుకు వెళ్ళిందే? పేమెంట్ వాళ్ళకి వెళ్ళిందండి. డిమాస్టర్ ప్రాబ్లం వల్ల చెప్పాను. అలా 4 అంశాలు కూడా అది సేమ్ అండి సార్. 4 కూడా అంతే. పద్దెనిమిది అంశం కూడా 531 అండి. పంతొమ్మిది అంశం అండి 522 రూపాయలు. ఏసీ 20 అంశం కూడా 27 పిఆర్ సార్. ఖర్చుల వివరాలండి. 2 పనులు కానీ 27,28,940 ఖర్చు చేయడం జరిగింది. ఆ 2 పనులు కూడా కోవటం జరిగిందండి సచివాలయం మరియు జిఎస్పి మరియు ఆర్బీకే హెల్త్ సెంటర్లో కోతలు సరిపోయినాయండి. ఇరవై 23 అంశం అండి హౌసింగ్ సంబంధించండి. సోప్ ఇట్లండి.
బుక్ చేసి పేమెంట్ పడిపోతున్నాయి. అక్కడ ఎవరు ఉండదులే. అంటే మొత్తం నేనే పరిచయం చేశాను. లాస్ట్ 30 ఇది కూడా సేమ్ అండి. లాస్ట్ వరకు అండి. లాస్ట్ వరకు సోప్ పెట్టారు. మొత్తం 9 నిమిషాలే. 9 సోప్ పెట్టారు. అంటే సోప్పిట్లో పంప్ చేసింది వీళ్ళే. అదొక మనకు ప్రోగ్రెస్ కనపడింది. Thank you. ఎక్కడ లేదు, ఇక్కడే చేశారు. ఆ టార్గెట్ ఓరియంటెడ్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. వెలగతోడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నివేదిక. ఈ గ్రామం నందు మొత్తం 87,37,491 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. 16 అంశం సార్. మస్టర్పై 6 రోజులు పనిచేసి ఉండగా 4 రోజులకు దిద్దుబాట్లు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. 4 రోజులు కారణంగా గ్రామ సభకి ఎవరైనా వచ్చారా? ఇక్కడ వచ్చారు సార్. తర్వాత అంశం వచ్చేసి ఇక్కడ వెలువద్దులు లేకుండానే వారికి డోల్కు పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్ మంది గ్రామసభకు రాలేదు సార్. మీటను ఎఫ్ఐ చెప్పి వేసిక రాలేదు. కొత్త అంశం కూడా అదే సార్. మస్ట్ మంది వెలువద్దులు లేకుండానే వారికి పేమెంట్ అనేది చేయడం జరిగింది. తర్వాత వర్క్ ఫైల్కి పనులకు వర్క్ ఫైల్ చేయడం జరిగింది సార్. ఆ వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు.
తర్వాత పంచాయతీరాజ్ సంబంధించిన ఎక్స్పెండిచర్ వివరాలండి, అదేవిధంగా పనుల వివరాలు. లాస్ట్ అంశం వచ్చేసి మనకు గ్రామ సభ నందు గ్రామస్తులు క్లియర్ చేశారు సార్. ఎక్స్టెండ్ అనేది చేసి ఇక్కడ నుంచి డబ్బులు వస్తుంది తీసుకుంటాం. ఇంకేతో సార్, థ్యాంక్ యూ. నిమిత్తం 4,000 ఇవ్వాలని ప్రతి పర్సన్ దగ్గర 200 చేస్తుంది. నా గ్రామ సభలో గ్రామ సభలు ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇచ్చాము. అది నాగేశ్వర గారు కూడా ఇచ్చాము. నాగేశ్వర గారు ఆయన పంచాయతీ ఇచ్చాడు మన గ్రామ సభ ఆయనకి ఇచ్చాము. ఈ ఒక జాబ్ కార్డ్ ఎవిడెన్స్ పెట్టారు, లెటర్ ఇచ్చారండి మన గ్రామ సభ అయినప్పుడు. ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. ఈ మొబైల్ టెలింగ్ జాబ్ కార్డ్ మీద ఇచ్చారు మీరు. అవన్నీ పెట్టి అంటే వచ్చారు ఎంక్వైరీకి చూస్తారు. వీళ్ళని ఎంక్వైరీ చేసుకుని ఆవిడ ఎప్పుడు కువైట్ వెళ్ళింది ఆ పాస్పోర్ట్ అది కూడా సబ్మిట్ చేయండి. అదే నేనే అందరూ చూసారు. ఏదైనా సరే మనకి ఎవిడెన్స్ ప్రూవ్ ఓకే. నా ఊరికి వచ్చి ఎంత మంది ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేసి ఎంక్వైరీ అంటే అట్లాగే చేస్తారు. పేరు చదివింది తెలుసుకుని ఏ పనులు తీసుకున్నాము. మేడ్చులు కదా మేట్లకి రాలేదంటే మీటింగ్ మార్చి సీనియర్ మేట్ అమౌంట్ కూడా సీనియర్ మేట్ ఓకే నా కూడా ఎంక్వైరీ మాకు ఏంటంటే అమౌంట్ కూడా రికవరీ చేసి అమౌంట్ అది మీరు ఎంక్వైరీ చేయండి. పరంగానే మేము అన్యాయం. ఇంకోటి ఏంటంటే నలుగురికి తప్పుడు పడిపోతుంది. నేను వెళ్ళకపోయినాను. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఎంక్వైరీ అన్నాను, ఆ ఎంక్వైరీకి వెళ్తామండి. ఎంక్వైరీ మీద వస్తారు, ఆఫీసర్ వస్తారు, ఎంక్వైరీకి వెళ్తారు. మనకి వెళ్ళామంటే అని వస్తారు. మన దగ్గర చూసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు అది ఎలా తెలుసు? ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు తెలిసిందండి. రేపు ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ ఆఫీసర్ చేసినప్పుడు మేమే పనికి వెళ్ళామో మేమే చేసామని అని చెప్పారు అనుకోండి. అలాగే చెప్తారండి. మరి ఇంకా అంతే. మరి ఇంకా అది ఏదైనా ఎంక్వైరీకి ఏముంటుంది ఎవిడెన్స్? అందరూ గ్రామంలోకి ఎంక్వైరీ ఆఫీసర్ తెలుసుంటే రావాలంటారు, మీరు తెలియకుండా రావాలంటారు. నేను నాకే నేను పల్లెకి వెళ్తాను, ఎంక్వైరీకి వస్తున్నాను. నా దగ్గరికి వచ్చి మీరు మేనేజ్ చేస్తారు. లాస్ట్ టైం గ్రామ సభలో నాయకులు వచ్చిన పరిస్థితి సభలో రాకుండా మేనేజ్ చేసిందండి ఆవిడ. భయపెట్టి లేక బతిమాలో అదే ఫోన్ చేయండి. మీకు ఏంటి ఆపర్చునిటీ ఓపెన్ గా ఇక్కడ ఉంది. మీ నాకేం కావాలన్నా ప్రజలు సేవ చెప్పకొచ్చింది. మాకేమో ఏమొద్దు, ఏమొద్దు, మాకు ఏమక్కర్లేదు. ఆఫీసులకి వస్తాం, మాకు అవుతూ చేసుకుంటాం, నేతలేదని చెప్పండి. పేరు ఉన్నాయి, ఆవిడ దగ్గర డేటా ఉంది, మా దగ్గర డేటా ఉంది. ఈ లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద ఉండదు కదా. అడితే ఇప్పుడు మీరు ఎంక్వైరీకి వచ్చి అది ఇష్యూ అది అది అప్పుడు 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా లేదండి. సంవత్సరానికి ప్రతిసారి కూడా 200 అంటారు. ప్రతిసారి కూడా ఏమన్నంటే మేము ఆఫీసులో ఎంతమంది వర్క్ చెప్తున్నారంటే ఇప్పుడు కూడా నిన్న వచ్చిందండి ఆయన సమస్య.
జరిగిందన్నారు కదా, మరి మీకు 40,000 ఇంటి వాళ్ళకి 40,000 మీకు ఇవ్వాలని అది నిజమా కాదని చెప్పనేసి ఎంక్వైరీ ప్రకారం చేసి మీరు దాన్ని కోఆపరేట్ చేయండి. నిజమైతే ఆవిడ గారితో యాక్షన్ తీసుకుంటాం. నేను ఇది కోవిడ్కి అయితే ఉన్నారు కదా, అది డీటెయిల్గా ఉంది. ఇచ్చేవాళ్ళు ఇస్తాం. మళ్ళీ ఇంకా ఉన్నాయి డీటెయిల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా పేర్లు ఉన్నాయి, పేర్లు మీకు పెట్టండి. చాలా మంది ఎంక్వైరీకి వస్తారు. ఓకే సార్, ఎట్లా ఇస్తారు కదా మీరు? ₹142 కట్ చేశారండి. 17వ అంశం సార్, రోడ్ సైడ్ లైన్ ప్లాంటేషన్ పనికి సంబంధించి 17వ అంశం సార్. మొక్కలు మొత్తం 200 మొక్కలకు కానీ 102 ఉన్నాయి సార్. 98 మొక్కలు లేవు సార్. మన రీసెంట్ 23లోనే సార్ స్టార్ట్ చేసి ఇది కట్టాం కదా, దానికి పర్పస్ చేసిందా? పద్దెనిమిదవ అంశం సార్, మినీ గోకుల నిర్మాణం పనికి సంబంధించి గార్పాటి శ్రీనివాస్ అని అతనికి ₹124,340 చెల్లించాలి సార్. అయితే ఇదే పేరు గల వ్యక్తి రాయవరం మండలం రాయవరం పంచాయతీలో ఉన్న వెండర్కి చెల్లించారు సార్. మీరండి, ఆయనతో మాట్లాడారా మీరు? మీ పేరేంటి? ఆయన పేరు? మీకేదో రిలేషనా? చుట్టమా? ఉంటారులే. ఆయన కూడా ముందు పేమెంట్ వాళ్ళ దగ్గర కట్టుకున్నప్పుడు వెంటనే క్లియర్ వాళ్ళకి అసలు పేమెంట్ పడిపోయిందండి. దాంతో పాటు ఈ పేమెంట్ కూడా మాట్లాడారు, వెళ్ళారు మాట్లాడారు మీరు అంతా. అది ఏమంటారు బాబు కేశవరం ఎఫ్ఏ ఈ పేమెంట్ కొట్టినట్టు పడ్డాయి లేదు, ఎంతమంది పడ్డాయి అంటే చూసుకోవాలి కదా. 3 నెలలు అయినా సరే పేమెంట్ పడలేదని ఈయనతో పాటు పేమెంట్ పెట్టిన వాళ్ళు పడిపోయింది. ఇది ఒకే పెట్టారు అప్పుడు 16లో ఈయన ఒక్కరికే పడలేదంటే ముందుగా మెయిల్ కొడితే అమౌంట్ వచ్చింది కదా. కదండి, ఇప్పుడు మీరు 3 నెలల క్రితం మీకు పడిందని చెప్పాము, మరి మీకున్న బ్యాంక్ అకౌంట్ అని చెక్ చేసుకోవాలి కదా. అప్పుడు చెప్పలేదా? కాదు కాదు, మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ మీరు చెక్ చేసుకోలేదా? అంటే మీ పేమెంట్ మీకు వస్తుంది. వచ్చే విధంగా బాధ్యత ఈ సిఇఓ గారిది, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, వీళ్ళిద్దరుని. ఆయన దగ్గర నుంచి ఎట్లాగోలాగా మా దగ్గర నుంచి లెటర్ పెట్టించో క్రిమినల్ పోలీస్ కేసు పెట్టో డబ్బులోకి తెప్పిస్తారండి. అలా తెప్పిన పక్షంలో ఈ వస్తుంది మీకు పేమెంట్ అదే కదా. వేరే నామ్స్ ఏమైనా వేరే నామ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వకపోతే మనమే మన డబ్బులు చేసి ఇస్తామండి. వేరే వాళ్ళ అకౌంట్లో పట్టాలి. Gracias.
ఏప్రిల్ పేమెంట్ పడింది దీనికి మినీ గోకులం నిర్మాణానికి సంబంధించి అన్నం దేవుల భవానీ అనే వెల్ఫేర్ది పాత ఇంటిని చూపించారు సార్. ఎటువంటి మినీ గోకుల నిర్మాణం అనేది లేదు. మినీ గోకులం సార్, అది దానికి ఎటువంటి సీసీ కాలమ్స్ కానీ ఐరన్ పోల్స్ కానీ అటు ఎటువంటి లేవు. సీసీ బెడ్ కూడా లేదు. పాత ఇంటి ఒక గోడలతో నిర్మించి ఉన్న పాత ఇల్లుని చూసి ఇదే షెడ్ మేము మార్చుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. కట్టేసి కోటేసి డబ్బు ఇచ్చావు కట్టేస్తే లక్ష అవుతుంది 20,000 అయిపోతుంది. నువ్వు ఆ పేమెంట్ చేయకపోతే అడగకపోతుంది. మరి అలాంటప్పుడు వాడకూడదు. తీసుకారు కదా ఆయన నువ్వు ఆయన 3 సంవత్సరాల కింద మాడిఫై చేసేసుకుంది. 3 నెలల కింద పేమెంట్లు పడింది. ఇరవై అంశం సార్. కర్రీ వీర ధనరాజ్ అని అతను మినీ గోకులం నిర్మించుకున్నారు సార్. అయితే వాల్స్ గతంలో నిర్మించుకున్నారు, ప్రస్తుతం డ్యామేజ్ చేసి పడేసారు సార్. మొత్తం చుట్టూ ఆ వాల్స్ గాను ప్లాస్టింగ్ గాను మొత్తం 19,465 రూపాయలు నిరూపయమైంది సార్. 2017-18 అప్పుడే. అవును సార్. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూసినప్పుడు కానీ పేమెంట్ ఇవ్వడం వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు. షెడ్ ఉంది సార్. వాల్స్ అయితే పడేసుకున్నారు చుట్టూ మొత్తం. టోటల్ వాల్స్ పడేసారు సార్. లైఫ్ టైమ్ లైఫ్ అంతా 20 years అట్లా ఉండవు కదా. 6 years లో నిరుపయోగం ఉంటుంది. గ్రామ సభ ఇచ్చారు మామూలు చూపించారు అక్కడ సార్. వర్క్ పల్లెనే ఉంది సార్ ఆల్రెడీ. 21వ అంశం సార్. మంత్రి మురళి గారికి సంబంధించి మినీ గోకులం నిర్మాణం వాల్స్ అయితే నిర్మించారు సార్. ప్లాస్టింగ్ చేయలేదు సార్ ప్రస్తుతం ఇంకా. కానీ దానికి కూడా పేమెంట్ చేసేసారు. ఇరవై 22వ అంశం సార్. పెనుముచ్చి కృష్ణవేణి అనే అతని ఆమెకు సంబంధించి మాస్టర్లు ఎటువంటి సంతకం కానీ వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. గ్రామ సభకు వచ్చారు సార్. ఇరవై 23వ అంశం కూడా సేమ్ సార్. వచ్చారు సార్. గుత్తుల సత్యవేణి అనే ఆమెకు సంబంధించి హాజరు లేదు సార్ సంతకం. ఈపీఓ సార్. సతీష్ జడ్మేడ్పాడు సార్. 85 పనులకు కానీ 62,08,923 రూపాయలు ఖర్చు చేశారు సార్. 16వ అంశం సార్. మునగ తోటకు సంబంధించి మొత్తం 448 మొక్కలు నాటుకున్నారు సార్. ప్రస్తుతం అయితే 242 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 206 మొక్కలు చనిపోయినాయి సార్. తెగులు వచ్చిన వల్ల చనిపోయినాయి అని చెప్పి రైతు తెలియజేశారు సార్ గ్రామ సభలో. చూపించారు సార్. మరలా నాటలేదు సార్. 17వ అంశం సార్. పితాని జయమ్మ అని ఆమెకు సంబంధించి మాస్టర్లో ఏలు ముద్ర లేదు సార్. వచ్చారు సార్. పద్దెనిమిదవ అంశం సార్.
ఆకుల సూర్యనారాయణ అని అతనికి సంబంధించి కూడా మాస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. వచ్చారు సార్ జీపీ వారు. సమస్య నెంబర్ 16 సార్. ఇక్కడ ఇద్దరు ఎస్ఐగర్స్ పేమెంట్ అనేది బ్యాండేజ్ తగ్గించి పేమెంట్ చేశారు సార్. ఆ మొత్తం కూడా గ్రామ సభలో డబ్బులు అయితే ఇప్పించడం జరిగింది సార్ అందరికి. పదిహేడు అంశం వచ్చేసి మేరీ అనే ఆవిడకి 4 రోజులకి మస్టర్ ముగిసిన తర్వాత నేమ్ యాడింగ్ చేసి పేమెంట్ చేస్తున్నారు. ఖర్చు రాలేదండి. దింద అంశం కూడా సార్ 6 రోజులకు సంబంధించి నేమ్ యాడింగ్ 18, 19 కూడా సార్. అంశం వరకు 19 వరకు అవి ఉన్నాయి సార్. అంశం సార్. ఇక్కడ హౌసింగ్ పనులకు సంబంధించి 85 వర్క్ ఫైల్ పేమెంట్ చేశారండి. 85 వర్క్లకు. కానీ అటు వర్క్ ఫైల్స్ కానీ మాకు ఇవ్వలేదండి. ఎఫ్టీఓస్ కూడా సోషల్ కింద ఇవ్వలేదు. 85 వర్క్ అడిగింది సార్. అందులో మొత్తం ఒక ద్వారం కోటి అని చేస్తే జీజీ అకౌంట్ అసలు జీజీ అకౌంట్ ఎల్జీఎల్ వచ్చేస్తాయి కదా లాస్ట్ ఆడిట్ పీరియడ్. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే లాస్ట్ ఆడిట్ మొత్తం ఫీల్డ్ ఎస్టేట్ కింద వేయాలి, లేకపోతే అన్ని కలిపి ఒక బయట వెండర్ దగ్గర ఎవరి దగ్గర అయితే వర్క్ ఫైల్స్ కొంటారో సప్లై చేస్తారో వాడికి వేయాలి. వాడి దగ్గర నుంచి బిల్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ సంబంధించిన కూడా జీజీ అకౌంట్లోనే ఉన్నాయి సార్. అన్ని జీజీ అకౌంట్ అయిపోయింది. లాస్ట్ క్లోజ్ చేశారు సార్. కొన్ని చోట్ల అట్లా అన్ని కాకుండా అసలు మన ఎంప్లాయ్కి సంబంధం లేకుండా ఎవడైతే వెండర్ మనకి సప్లై చేస్తాడో ఫైల్స్ ప్యాడ్ సప్లై చేస్తారు కదా ఆ వెండర్కి ఇవ్వాలి. అది అసలైన ప్రాసెస్. పంచాయతీరాజ్ సార్ ఖర్చు వివరాలు సార్ 21. 22 అంశం వచ్చేసి హౌసింగ్ అండి. 23 ఇది సోక్ పిట్ సార్. మ్యాజిక్ సోక్ పిట్ సంబంధించి అక్కడ 2 వర్కులు నెక్స్ట్ అంశాలు కూడా సార్. 2 కూడా ఈ మ్యాజిక్ సోక్ పిట్ పీవీసీ పైపులు అనేది లేవు సార్. అక్కడ మొత్తం డిస్టర్బ్ పైపులు అనేది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఏంటంటే ఈ జలజీవన మిషన్ సంబంధించి పైప్ లైన్ ద్వారా తీసేసారు. రెక్టిఫికేషన్ చేస్తాను. పరంపూడి సంబంధించింది మొత్తం. అది కూడా సేమ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. జీపీ వారు
అందరికీ నమస్కారం అండి. సామాజిక తనిఖీలో భాగంగా నేను నిర్మించిన గ్రామం ద్వారపూడి. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి జీజే పేరు సంబంధించి జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది చేస్తున్నారు. వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో అనేది నిర్వహించడం లేదు సార్. అవసరం సంబంధించి రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు. పని వద్ద సౌకర్యాలు అనేది కల్పించడం లేదు. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 7 లిస్టులకు సంబంధించి 6 లిస్టులు అనేది నిర్వహించారు. 5 సంబంధించి 5A 5B అనేది రిజిస్టర్ ఉంది కానీ రాలేదు సార్. 7 లిస్టుకు సంబంధించి అదేవిధంగా సార్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 4 రైతులకు ఆయిల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. 510 మొక్కలు 100% మొక్కలు బతుకున్నట్లు బాగున్నట్లు గుర్తించడం జరిగింది సార్. చాలా బాగుంది సార్. రైతులు కూడా ఉపాధి పథకం ద్వారా 16 రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీని ద్వారా మాకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు సార్. సార్ బాగుంది సార్. వాళ్ళంతా 13 ఎకరాలు ఎంత ఉంది టోటల్ మొత్తం ఆయిల్ ఫామ్ సార్. ప్లాంట్ కాస్ట్ ఇస్తామంటే మిడిల్ కాస్ట్ ఇస్తామంటే ప్లాంట్ కాస్ట్ ఏమో వాళ్ళు ఇస్తారు. హార్టికల్చర్ ఇస్తారు. మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. ఫిట్టింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం అది మొత్తం ఫిట్టింగ్ మెయింటెనెన్స్ వాచ్ అండ్ వార్డ్ ఇతర హార్టికల్చర్ ఇస్తారు. కూడా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి సార్. మొత్తం 13 ఎకరాలు. కానీ మనం ఇచ్చింది వాళ్ళు కొంచెంగా పంచుకున్నారు సార్. కొంత అది ఎకరాలు ఎక్కువ తక్కువగా వేసుకున్నారు. ఇంకా ఉంది తోట. సార్ ఫ్యామిలీ. నెక్స్ట్ 17వ విషయం సార్. ఈ సంబంధించి జ్యోతి సంబంధించి 2 డేస్ కానీ పని సంతకాలు కానీ వేలు ముద్రలు కానీ 467 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మేమైతే గ్రామ సభకు రావడం జరిగింది సార్. 18కి సంబంధించి పాలపర్తి మంగ సంబంధించి సంతకాలు వేలు ముద్రలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. మేమైతే గ్రామ సభకు హాజరు కాలేదు సార్. ఎఫ్ఐ గారు వివరణిస్తూ పనిచేసిందని తెలియజేస్తారు కానీ వేతనదారులు అయితే గ్రామ సభకు రాలేదు సార్. 19 సార్ మేజర్ కెనాల్కి సంబంధించి 4 డేస్ గాను 2 డేస్ గాను మొత్తం 2 వ్యక్తులకు సంతకాలు కానీ వేలు ముద్రలు లేకుండానే 1080 రూపాయలు చెల్లించారు సార్. వీరు గ్రామ సభకు హాజరు కావడం జరిగింది సార్. 20 సార్ మునగకు సంబంధించి 165 మొక్కలు వాచ్ అండ్ వార్డు గాను పేమెంట్ చేశారు సార్. బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి వాచ్ అండ్ వార్డుకు పేమెంట్ చేశారు. పని వద్ద 62 మొక్కలు మాత్రం ఉన్నాయి. మిగిలిన 106 మొక్కలని పని ప్రదేశాలు లేవు. ఇవి గ్రామ సభలో వేసినట్టు నోటిఫికేషన్ ద్వారా ఫోటోలు సబ్మిట్ చేయడం జరిగింది సార్. 21 సార్ మునగ మొక్క సంబంధించి సార్ మునగకు సంబంధించి ఎంబుక్ ప్రకారం 112 మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది సార్. పని ప్రదేశంలో 69 మొక్కలు మాత్రమే. వీటికి గాను 42,010 రూపాయలు చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి మొక్కలు వేసినట్లు గ్రామ సభలో ఫోటోలను సబ్మిట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 22 సార్ వర్క్ ఐడి నంబర్ 258 వర్క్ నేమ్ మునగపంపకు సంబంధించి 896 మొక్కలు ఎంబుక్ ప్రకారం రికార్డ్ చేసి 29,885 రూపాయలు చెల్లించినట్టు రికార్డు ప్రకారం కలిసి ఈ పనిని ఎఫ్ఐ సమక్షంలో భౌతిక పరిచయం చేయగా ప్రస్తుతం అక్కడైతే వర్రేసి ఉంది. పని ప్రదేశం మునగ తోట అనేది లేకపోవడం జరిగింది సార్. ఎవరంటే ఎఫ్ఐలు ఎవరంటే తుఫాను వల్ల మొక్కలన్నీ చనిపోవడం వల్ల వర్రేసుకున్నారని తెలియజేశారు సార్. నాటినప్పుడు ఫోటోస్ ఇచ్చారండి. రైతు కూడా గ్రామ సభ వాచ్ అండ్ వాళ్ళు ఓన్లీ ఫిట్టింగ్ ప్లాంటింగ్ షీట్స్ ఇచ్చారు సార్. అంటే వరద వచ్చి పోయిన ఫోటోలు ఇవ్వలేదు సార్. నాటిన మొక్కలు అయితే ఇచ్చారు.
రైతు కూడా గ్రామ సభకు హాజరయ్యారు సార్. లెటర్ కూడా రాసిచ్చారు ఇలా చనిపోయినాను. ప్రస్తుతం అయితే వదిలేసాను సార్. దీనికి సంబంధించి 29,880 రూపాయలు చెల్లించారు సార్. పంచాయతీలకు సంబంధించి ఇక్కడ 2 వర్కర్లకు సంబంధించి జరుగుతుంది జరిగింది సార్. ఇవి ఇంజనీరింగ్ సమక్షంలో కొలతలు తీయగా రికార్డు ప్రకారం ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సంక్షేమ పంచాయతీ నెక్స్ట్ పంచాయతీ మొత్తం కలిపి 16వ అంశం సార్. ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు మాత్రమే మంజూరు చేయాల్సిందిగా నిబంధనలకు విరుద్ధంగా ఒక కుటుంబానికి భార్యకి భర్తకి అలా 2 కార్డులు చొప్పున 4 కుటుంబాలకి జాబ్ కార్డ్స్ పంపిణీ చేసినట్లుగా కలిగి ఉన్నారు సార్. అవును సార్, 16 2 జాబ్ కార్డులు ఇచ్చారు సార్. ఫ్యామిలీ భార్యకి ఒకటి భర్తకి ఒకటి. ఏవి కూడా 100 days దాటలేదు సార్. అందుకనే అమౌంట్ అనేది డీవియేషన్ చూపించలేదు, పెట్టలేదు సార్. అది 100 days దాటలేదు సార్. 2 కార్డు మీద కూడా 100 days దాటలేదు. సార్ 2 పనులకు సంబంధించి 92,717 రూపాయలకు సంబంధించి పిఓ గారి సిగ్నేచర్ పాస్ ఆర్డర్లో లేకుండా పేమెంట్ చేసినట్టుగా గుర్తించగలరు సార్. సంతకాలు పెట్టా ఇప్పుడు ముందు పోతుంది మ్యాగ్ అంటే 18వ అంశం సార్. ఇది పొడవు అడగపు లోతు అనేది గుణించడంలో తేడా వల్ల 350 రూపాయల కూలీ నష్టపోయినట్టుగా గుర్తించడం జరుగుతుంది సార్. ఈసీ గారు ఇచ్చారు సార్. ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. దానికి ఈసీ చెక్ మెజర్మెంట్ కూడా జరిగింది, అందువల్ల ఈసీ గారు కూడా పెట్టడం జరిగింది సార్. యాక్చువల్గా క్యాలిక్యులేషన్ వల్ల 24 క్యూబిక్ మీటర్లు వచ్చింది, 27 వస్తే ఇది 24 రాసి పేమెంట్ చేశారు. వేసేకర్ లాస్ సార్. 27 రావాల్సింది 24 క్యూబిక్. 19వ అంశం కూడా ఇది కూడా సేమ్ సార్. క్యాలిక్యులేషన్ ఇది కూడా పేటు వేసి గ్రామ సభకు రాలేదు. వెరీ సార్. ఇది ఎక్సెస్ సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్సెస్ సార్. యాక్చువల్గా 78 రావాల్సింది వీళ్ళు 80 కింద నమోదు చేసి పేమెంట్ చేశారు సార్. ఇది సార్ ఎక్సెస్ సార్. ఇది 78 క్యూబిక్ మీటర్ సార్. వీళ్ళు వేసిన మెజర్మెంట్స్ ప్రకారం అంటే మన పొడవు వెడల్పు ప్రకారమే క్వాంటిటీ వస్తుంది సార్. ఇక్కడ లెంత్ మారిపోతుంది సార్. వీళ్ళు క్వాంటిటీ సరిపోద్ది అంటే 85 క్యూబిక్ మీటర్ లెంత్ మారిపోద్ది. కాలం ఉండాలి కదా సార్ ఫీల్డ్లో. రవి ఒకటి సార్. ఇది యాక్చువల్గా ఫీల్డ్ ఛానల్ వరకు ఇది ఎస్టిమేషన్ కూడా ఫీల్డ్ ఛానల్ మాత్రం వేయడం జరిగింది. కానీ టాస్క్ రేట్కి వచ్చేసరికి లీడ్ అప్ టు 10 మీటర్ టాస్క్ ఉపయోగించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సంబంధించిన రేట్ తీసుకోవడం జరిగింది. ఆ రేటు డిఫరెన్స్ వల్ల 16,581 రూపాయలు అదనంగా చెల్లించినట్టు గుర్తించింది సార్. ఇనిషియల్ లీడ్ ఉపయోగించాలి టాస్క్.
లీడ్ అప్ టు 10 మీటర్ టాస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ కెనాల్లో మనం ఉపయోగిస్తాం. ఈ టాస్క్ అనేది దానికి ఉపయోగించడం జరిగింది. $16,000 సార్. 118 తీసుకుని సరిపోయేది, వీళ్ళు 172 తీసుకోవడం వల్ల ఆ డిఫరెన్స్ వేరియేషన్ వరకు టాస్క్ రేట్ డిఫరెన్స్ పెట్టింది. $22 అంశం సార్. ఇది వర్క్ను పరిశీలించగా యాక్చువల్గా ఫీల్డ్ ఛానల్ సార్. దీని వెడల్పు కూడా 1 మీటర్ మాత్రం ఉంది. ఎస్టిమేషన్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్గా వేస్తూ వెడల్పు 1.5గా రికార్డ్ చేస్తూ పేమెంట్ చేశారు సార్. నిబంధనల విరుద్ధంగా వర్క్ని ఎస్టిమేషన్ తప్పేయడం వల్ల ఈ పేమెంట్ కూడా తప్పుగా చేయడం జరిగింది. దీనికి యాక్చువల్గా ఫీల్డ్ ఛానల్ 1 మీటర్ మాత్రమే పరిగణించి మిగిలిన ½ మీటర్ అనేది క్యాలిక్యులేషన్ కట్టాము. దాని ప్రకారం అమౌంట్ చూపుతుంది జరిగింది సార్. ఇది యాక్చువల్గా ఫీల్డ్ ఛానల్ సార్. ఇది ఫీల్డ్లో మెయింటైన్ ఉంది మేడం. మేమును ఎస్ఆర్పి గారు కూడా వెళ్ళామన్నమాట. అది ఫీల్డ్ ఛానల్ కదా, మీకు క్లియర్గా ఫోటో కూడా చూపించాను కదా. తర్వాత సార్ ఇది ఒకటే మాస్టర్లో సార్, ఒక పర్సన్కి యాక్సెస్ వెళ్ళింది, ఒక పర్సన్కి లెస్ సార్. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ గారు నేను అమౌంట్ ఇచ్చామని ఫోటో తీసుకొచ్చారు. అది ఒకరికి యాక్సెస్ ఇచ్చారు సార్, ఒకరికి లెస్ అయిపోయింది. అదే మాస్టర్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ జరిగింది. పిఆర్ సంబంధించి గతంలో ఆడిట్ జరిగింది సార్. దాన్ని సిమెంట్ బుక్ చేశారు, అప్పుడు పని జరగలేదు. దానికి ప్రజెంట్ విత్యాల అమౌంట్ మాత్రం జరిగింది, పని జరగలేదు కాబట్టి విత్యాల అమౌంట్ కూడా డివిజన్లో చూపించడం జరిగింది సార్. దీన్ని ఈ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా పిఆర్ సిబ్బంది తెలియజేశారు. విత్యాల అంటే ఇది దానికి సంబంధించి పని జరగలేదు సార్. పని జరగలేదు కాబట్టి వాళ్ళు గతంలో ఆడిట్లో జరిగింది, దానికి విత్యాలు కూడా పెట్టారు. ఆ విత్యాల అమౌంట్ మనకు వచ్చింది సార్. జరగలేదు కాబట్టి మరి నేమ్ బోర్డు సార్. అది వచ్చేసరికి ఓన్లీ నేమ్ బోర్డు మాత్రమే ఏర్పాటు చేయలేదు. 11 కూడా నేమ్ బోర్డు మాత్రమే సార్. 12 పీవీసీ పైపు మరియు నేమ్ బోర్డు సార్. 13 పీవీసీ పైపు మరియు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్. 14 కూడా సేమ్ సార్. 15 కూడా సేమ్ సార్. 16 కూడా సేమ్ అని. 17 కూడా సేమ్. 18 కూడా సేమ్ సార్. 19 వచ్చేసరికి కేవలం నేమ్ బోర్డు మాత్రమే సార్. 20 వచ్చేసరికి నేమ్ బోర్డు పీవీసీ పైప్ ఏర్పాటు చేయలేదు. 21 కూడా సేమ్ సార్. ఇప్పుడు మొదటి అంశం ఖర్చులు వివరాలండి. ఈ గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించిన వేదికండి. మొదటి అంశం ఖర్చుల వివరాలు. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది. మూడో అంశము 120 పనులు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పనుల వివరాలు తెలియజేస్తూ డిస్టాపర్ చేయడం జరిగిందండి. నాలుగో అంశం అండి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఖర్చుల వివరాలండి. ఐదో అంశము ఈ గ్రామ పంచాయతీలో 610 కుటుంబాలు జాబ్ కార్డులు కలిగి ఉన్నారండి. వారిలో 450 కుటుంబాలు పనిచేయడం జరిగిందండి. ఆరో అంశము క్యాస్ట్ వారీగా జాబ్ కార్డులను నమోదు చేయడం జరిగిందండి. ఏడో అంశము పని కొరకు దరఖాస్తుల ద్వారా పని కల్పించడం అనేది జరుగుతుంది. డిమాండ్ క్యాప్చర్ అయితే తీసుకోవడం జరుగుతుందండి, నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఎనిమిదో అంశము 451 జాబ్ కార్డులో 435 పనిచేయడం అనేది జరిగిందండి. 435 మందిని కలిసి అడుగుగా వారు పనిచేయడం 435 జాబ్ కార్డు కలవడం జరిగిందండి. 215 జాబ్ కార్డు మాత్రమే అప్డేషన్ చేయడం జరిగిందండి. వాటిలో చాలా వరకు జాబ్ కార్డులు ఫీల్డ్ అసిస్టెంట్ వద్దే ఉంటాయని చెప్పి జాబ్ కార్డులు కూడా చూపించలేదండి గ్రామ పంచాయతీలో.
ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి వేతనదారులకు నీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా నీరు వాటి తీసుకెళ్తుండగా నీడ, ప్రథమ చికిత్స అనేది కల్పించడం లేదండి. 10వ అంశము 125 పనులకు సంబంధించి చెక్ మెజర్ అనేది నమోదు చేయడం జరిగిందండి. తర్వాత అంశం అండి 11వ అంశము 125 పనులకు సంబంధించి 650 మస్టులను వాడగా 110 మస్టులను వెరిఫై చేయడం జరిగిందండి. 12వ అంశము 7 రకాల రిజిస్టర్లను అప్డేషన్ చేయడం జరుగుతుంది. 13వ అంశము రోజ్గార్ సాఫ్ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 14వ అంశము వర్క్ ఫైల్లో జియో ట్యాగింగ్ ఫోటోస్ మరియు ఎఫ్టీఓస్ మినహా మిగిలిన వాటిని జత చేయడం జరిగిందండి. 15వ అంశము 125 పనులకు సంబంధించి 70 పనులు పూర్తయి ఉన్నప్పటికీ నేమ్ బోర్డు అనేది పని ప్రదేశాల్లో ఏర్పాటు చేయలేదు. వాటికి సంబంధించి ఎటువంటి పేమెంట్ ఉపాధి హామీ పథకం ద్వారా రిలీజ్ చేయలేదండి. 16వ అంశము ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పలు గుర్తుల సంఖ్య 984301 పంట కాల పనులకు సంబంధించి 15,996 రూపాయలకు సంబంధించి ఎంపికలకు రికార్డు అయితే చేసి ఉంది కానీ మస్ట్ అనేది తనిఖీ వారికి అందజేయలేదండి. ఈ మస్ట్ని తనిఖీ వారికి గ్రామ సభలో చూపించడం జరిగిందండి. గ్రామ సభలో ఇచ్చారండి. గ్రామ సభలో ఇచ్చారు. 17వ అంశం జీపీలో ఇష్యూ సెటిల్ ఉంది రాయొచ్చు కదా. జీపీలో ఇష్యూ సెటిల్ మాస్టర్లు ఇచ్చేసారు. 17వ అంశం అండి ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పని గుర్తుల సంఖ్య 998342 పని పేరు మైనర్ కెనాల్ అండి. ఈ పనికి సంబంధించి గోసింగ్ ప్రసాద్ జాబ్ కార్డ్ నెంబర్ 115 అని ఈయన సంతకం కానీ వేలుముద్ర కానీ లేకుండా ఒక రోజుకి వేతనం చెల్లించడం జరిగిందండి. గ్రామ సభకు సదరు వేతనదారుడు హాజరై పని పూర్తిగా కల్పించట్లేదని కల్పించిన మేరకు పనిచేయడం జరిగిందని తెలియజేశారండి. 18వ అంశము సిగ్నేచర్ దేనికోసం చేశాడు? అది పని కల్పించట్లేదు సరిగానని చెప్పేసి అన్నారండి. రికార్డు ప్రకారం చెప్పేసి మామూలుగా పని కల్పించలేదు అతను. అమౌంట్ రాశారు కదమ్మా. ఈ అమౌంట్కి ఏమన్నాడు? ఆ అమౌంట్ అయితే అప్పుడు పని చేశాను కానీ ఇంటికి వెళ్ళే టైంలో సంతకం పెట్టలేదని చెప్పి చెప్పారు. ఇదేమంటే చెప్తాను వేసే కదా గ్రామ సభ. 18వ అంశం అండి ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పని గుర్తుల సంఖ్య 153316 పని పేరు మైనర్ డిస్ట్రిబ్యూటర్ కెనాలండి. కొప్పిరెడ్డి సూర్యారావు అని ఈయన మస్ట్ పూర్తి చేసిన తర్వాత పేరు నమోదు చేయడం జరిగిందండి. ఈయన పేరుని మస్ట్ క్లోజ్ చేసిన తర్వాత పేరు నమోదు చేశారు. తర్వాత అంశం అండి 19వ అంశము పని సంఖ్య 1532215 పని పేరు కెనాలండి. గంగరాజుల వీరబాబుతో సహా 11 మంది 10 మంది వేతనదారులు 5 రోజుల చట్టం పనిచేయడం జరిగిందండి. కానీ వీరికి ఒక రోజు అదనంగా నమోదు చేయడం జరిగిందండి. 5 రోజులని 6 రోజులు చేసి ఒక రోజుకి అదనంగా పేమెంట్ చేశారు సార్. 18వ కూడా సేమ్ అండి. 17వ కూడా సేమ్ అండి. 17, 18, 19 కూడా సేమ్ సార్. 17,264 అయిపోయింది కదా. 17 అయిపోయింది, 18 అయిపోయింది కదా. సీరియల్ చూసుకోండి ఒకసారి. 19 సార్ 19 గంగరాజుల వీరబాబు 19, 20, 21 సేమ్ అండి. అంటే 5 రోజులు పని చేస్తే ఒక రోజు అదనంగా యాడ్ చేసి దిద్దు వేశారండి. అలాగా 5 మస్టుల వరకు దిద్దు వేశారండి. 21 చెప్పండి. పని గుర్తుల సంఖ్య 1055689 పని పేరు పంటకాలవండి కోడి శ్యామల అని ఈయనతో సహా 30 మంది మస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఒక రోజుకి అదనంగా యాడ్ చేయడం జరిగిందండి. 5 రోజులు పని చేస్తే ఆ రోజుకి వేశారండి వాళ్ళకి. సార్ 22వ అంశం అండి
పని గుర్తింపు సంఖ్య 106161 పల్లిపేరు పంటకాలు అండి. మాసిన సత్యనారాయణతో సహా 15 మంది వేతనదారుల సంతకాలు వేలుముద్రలు ఒకేలా ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందండి. 6 రోజుల చెప్పలు పనిచేసినట్టుగా హాజరైతే వేయడం జరిగిందండి. అమౌంట్ పెట్టలేదా? అమౌంట్ మామూలుగా ప్రొసీజర్ లక్షలు పెట్టారు. అంటే ఏలుముద్రలను ఒకేలా వేలుముద్రలు సంతకాలు ఒకేలా ఉన్నాయి. వాళ్ళని అడిగితే మేము పని చేస్తామని చెప్పారు, ప్రొసీజర్లో పెట్టారు. 23 కూడా సేమ్ సార్. వేటికి ఇవ్వడం వల్ల అలా జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. యాక్చువల్గా ఇది అయితే కనుక కొంతమంది పనికి వెళ్ళాం, కొంతమంది పనికి వెళ్ళదని చెప్పేసి చెప్పారండి. కానీ రిటర్న్గా ఇవ్వడానికి మాత్రం నిరాకరించారండి కొంతమంది. 22, 23, 24 25 కూడా సేమ్ సార్. 26, 27 కూడా సార్. ఎక్కువ శాతం సంతకాలు వేలుముద్రలో ఒకరే పెట్టారండి ఆ పంచాయతీలో. 28 అండి. గోసంగి గోవింద్ జాబ్ కార్డ్ నెంబర్ 115 అని ఈయన మరియు ఈయన కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 41 రోజులు పనిచేసి 11,032 రూపాయలు వేతనాలు పొందినట్లుగా రికార్డు ప్రకారం కలదండి. వీరి వాస్తవంగా వీరు వ్యవసాయం పని మాత్రమే చేసుకోవడం జరుగుతుందని, ఉపాధి హామీ పనులకు గోవిందని మాత్రమే వెళ్ళడం జరుగుతుందని, మిగిలిన వారు ఇద్దరు వెళ్ళడం లేదని తెలియజేశారండి. సత్యనారాయణ గారు అయితే రీసెంట్గా చనిపోయారు. బుర్రా వెంకటరాజు తర్వాత 29వ అంశం అండి. బుర్రా వెంకటరాజు జాబ్ కార్డ్ నెంబర్ 1068 అని ఈయనకి 66 రోజులు పనిచేసినట్లుగా మస్ట్ వేయడం జరిగిందండి. వాస్తవంగా ఈయన గ్రామ పంచాయతీలో ట్యాంక్ వాచర్గా పనిచేస్తారండి. అంశం సార్. ఆయనకి 8,000 వస్తుంది. చేస్తుంటే మనం ఆలోచించవచ్చు, చేయలేదని చెప్పాడు. 30వ అంశం అండి. బుర్రా ఉమాదేవి జాబ్ కార్డ్ నెంబర్ 100165 అని ఈమె 49 రోజులు పనిచేసి 13,225 రూపాయలు వేతనాలు పొందినట్లుగా రికార్డు ప్రకారం ఉందండి. వాస్తవంగా ఈమె పనికి వెళ్ళాలని ఇంటి వద్దనే ఉంటూ ఫోటోతో జీవనం గడుపుతానని తెలియజేశారండి. 31 అండి. చుక్కా గణేష్ అండి జాబ్ కార్డ్ నెంబర్ 11 156 52 రోజులు పనిచేసి 14,052 రూపాయలు వేతనం పొందినట్లుగా రికార్డు ప్రకారం కలుగుతూ వాస్తవంగా ఈయన రైస్ మిల్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. 15,000 శాలరీ వస్తుందండి. తర్వాత అండి 33వ అంశము కొప్పిరెడ్డి గంగ జాబ్ సార్ 32 అండి. పిల్లా సత్యానందమూర్తి అని ఈయన 45 రోజులు పనిచేసి 12,192 రూపాయలు పొందినట్లుగా రికార్డు ప్రకారం కలదండి. వాస్తవంగా ఆయన వ్యవసాయ పని మాత్రమే చేసుకుంటానని 5 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పనికి వెళ్ళలేదని తెలియజేశారండి. ఇక్కడికి వచ్చారండి ఆయన. 33 సార్. కొప్పిరెడ్డి గంగ అని ఈమె 47 రోజులు పనిచేసినట్లుగా రికార్డు ప్రకారం ఉందండి. ఉపాధి హామీ పథకం ద్వారా 2012 వరకు మాత్రమే పని చేశానని, దాని తర్వాత వెళ్ళలేదని తెలియజేశారండి ఆవిడ. 34వ అంశం అండి. ఉప్పులు రమాదేవి జాబ్ కార్డ్ నెంబర్ 11,571 అని ఈమె 32 రోజులు పనిచేసి వేతనం తీసుకున్నట్లుగా రికార్డు ప్రకారం ఉందండి. వాస్తవంగా ఆమె పనికి వెళ్ళడానికి తెలియజేశారండి. ఇప్పుడు చదివినవన్నీ కూడా యాక్చువల్గా ఓసీ ఫ్యామిలీస్ అండి. మా ఫ్యామిలీస్లో ఎవరు పనికి వెళ్ళరు అని చెప్పేసి చెప్పారు. 34 అండి. 35 సార్. 35 7 వెంకన్నబాబుతో సహా 28 మంది వేతనదారులు పనికి వెళ్ళరని, పనికి వెళ్లకుండానే వారికి ఇంటి వద్ద ఉండగా మస్ట్ వేసి వేతనాలు చెల్లించారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారండి. ఈ పేర్లు గ్రామ సభలో చదివినిపించగా ఎవరైతే గ్రామ సభకు హాజరయ్యారో వారు మాత్రం పనిచేస్తామని, మిగిలిన వాళ్ళు పనికి వెళ్ళామని తెలియజేశారు. కొంతమంది ఆధారాలు 36 చెప్పమ్మా.
36 సార్. పిల్లెలి కుమారి, పిల్లెలి ప్రసాద్ అని వీరు ఇరువురు కూడా భార్య భర్తలండి. వీరికి విడివిడిగా జాబ్ కార్డులు ఇచ్చి ఇద్దరితో పనిచేయించడం జరిగిందండి. డబుల్ జాబ్ కార్డు. ఏడాంశం అండి. పండా వెంకటలక్ష్మి, పండా రాజవరప్రసాద్ వీళ్ళిద్దరు భార్య భర్తలండి. యాక్చువల్గా వీరిద్దరికి కలిపి ఒక జాబ్ కార్డు ఇవ్వాల్సిందిగా పండా సూరమ్మ, పండా వరప్రసాద్కి కలిపి ఒక జాబ్ కార్డు ఇచ్చారండి. వాళ్ళు తల్లి కొడుకు అవుతారండి. వీళ్ళ ముగ్గురితో కలిపి 200 రోజులు పనిచేయించడం జరిగిందండి. తర్వాత 38 కూడా సార్ డబుల్ జాబ్ కార్డే సార్. 39 కూడా డబుల్ జాబ్ కార్డే సార్. 40 కూడా డబుల్ జాబ్ కార్డు సార్. 41 కూడా డబుల్ జాబ్ కార్డు. 42 కూడా డబుల్ జాబ్ కార్డు సార్. 43 కూడా డబుల్ జాబ్ కార్డ్ అండి. కానీ ఒకరు మాత్రమే పనిచేయడం జరిగిందండి. గుత్తుల లక్ష్మి 44 సార్. అవును సార్. గుత్తుల లక్ష్మి అని వీరు గృహ నిర్మాణం బేస్మెంట్ వరకు వేశారండి. అయితే 28 రోజులకి పేమెంట్ చేయాలి. అదనంగా 56 రోజులు పేమెంట్ చేశారండి. వర్క్ అయితే ఫీల్డ్ లెవెల్లో బేస్మెంట్ లెవెల్ వరకు మాత్రమే ఉందండి. తర్వాత కూడా సేమ్ ఇష్యూ సార్. హౌసింగ్ బేస్మెంట్ వరకునే చేశారండి. అదనంగా 54 రోజులు వేశారండి పేమెంట్. 53 రోజులు. అది సార్ 50 రోజులు చేయించున్నది ఫిబ్రవరి తర్వాత చేసినవాడు. అది ఫిబ్రవరి కంటే ముందు లాస్ట్ మార్చి నెల, లాస్ట్ మే నెలలోని లాస్ట్ ఏప్రిల్ నెలలో చేశారండి. అందుకే రాయాల్సి వచ్చింది. ఫిబ్రవరి చేసి యాక్సెప్ట్ చేశారు. అది కదా ఆయన అనేది ఏంటంటే ఆ సర్క్యులర్ ప్రకారం ఆ స్టేజ్ లో ఉన్న ఇప్పుడు ఇయ్యాలి కదా, అలాగే ముందు చేస్తారు అంతే. ఆ స్టేజ్ లో ఉన్నాయని ఇప్పుడు 50 వేసేచ్చు సర్టిఫికెట్. ఆ స్టేజ్ లో ఉన్నాయని ఇప్పుడు 50 రోజులు వేసేచ్చు. ఆ సర్క్యులర్ చెప్తుంది మార్చిలో జీవో వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వేయాలి. పని గుర్తింపు సంఖ్య 1-0-61-935. పని పేరు పంటకాలం అండి. ఈ పనికి సంబంధించి పని ప్రదేశంలో పని అయితే కనిపించలేదండి. వరి మాత్రమే వేసింది ప్రస్తుతం. కాదండి, వరి వేసారండి. ఊడ్చుకున్నారు శుభ్రంగా. కాలువని క్రాస్ చేసేసి గట్టు కూడా తీసేసి ఫస్ట్ 2 వర్క్ ఐడీకి అయితే కనుక ఫోటోలు వేసారు. మిగిలిన వర్క్ ఐడీకి ఫోటోలు పెట్టారు. అక్కడ ఫోటోస్ చూపించలేదు. అంటే 46-47కి ఫోటోస్ వేసారు. అది వ్యవసాయం పనులు చేసుకునేటప్పుడు ఊరు చేసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. ఒక కాలువ కాదు సార్, మొత్తం 5 కాలువలు అలాగే ఊడ్చేశారండి శుభ్రంగా. 700 మీటర్ల కాలువ కూడా ఊడ్చేస్తారు. 47 కూడా సేమ్ సార్. 48 కూడా సేమ్ సార్. 49 కూడా సేమ్. ఇంకా ఎస్టిమేషన్ వేయకుండా కాలం ఉండే ఉపయోగం లేదు కదా. కాలం వద్దు ఉపయోగపడలేదు కాలం. ఇప్పుడు మళ్ళీ పని మళ్ళీ గుర్తించారా? పూర్తి ఇవి 4 వర్క్ ఐడియాలు కింద ఎస్టిమేషన్ లేకండి. చేసిన కాలంని పేమెంట్ చేయాలని చూసేటప్పుడు వెరిఫై చేసుకోండి. పేమెంట్ అంతా కూడా అతను నువ్వు కూడా ఆ పేరు కనుక ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఫీల్డ్ ఎస్టిమేట్తో ఇది కొట్టేయడం కాదు. మెటీరియల్ సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. మరి బేస్ కాంపౌండ్ పర్లేదు కానీ మెటీరియల్ అయితే మనం చేయలేం. బేస్ కానీ గోపురం కానీ 50 కూడా సేమ్ సార్. 51 వెడల్పు తేడా ఉంది. 0.45 ఉంది సార్ ఫీల్డ్లో. ఎంబుకులు అయితే కనుక 1 మీటర్ 0.8 రికార్డింగ్ చేశారు సార్.
క్వాంటిటీ సరిపోయింది అంటే ఇప్పుడు మెజర్మెంట్ ఇప్పుడు వెడల్పు తగ్గింది లెంత్ ఉంది కదా లెంత్ ఉంది కదా 1073 లెంత్ రైతులు ఏం చెప్తారు వెళ్తారా సర్కిల్ నెంబర్ 107 ఉన్నాడు ఇంటికాడ ఉంటాడు బాగానే చెప్తాను చెప్తాను వెళ్తాను మీకు ఫోన్ చేస్తాను మనోడు చేసి 53 యాక్చువల్గా బుష్ క్లియరెన్స్ వర్క్ టాస్క్ తర్వాత ఎర్త్ వర్క్ రికార్డింగ్ చేయాలండి. ఫస్ట్ ఎర్త్ వర్క్ రికార్డింగ్ చేసిన తర్వాత బుష్ క్లియరెన్స్ రికార్డింగ్ చేశారండి. ఎక్కువేనండి 400 మీటర్లు 500. అది యాక్చువల్గా సార్ 1500 ఎర్త్ వర్క్ చేసిన తర్వాత 1500 బుష్ క్లియరెన్స్ రికార్డింగ్ చేస్తే ఓకే సార్. 1000 మీటర్లు మాత్రమే ఎర్త్ వర్క్ రికార్డింగ్ చేశారండి. బుష్ క్లియరెన్స్ 1500 రికార్డింగ్ చేశారు. పూర్తయింది. థ్యాంక్ యూ సార్. నెంబర్ పెడతాను చెయ్యి. ఎవరు ఇష్యూస్ ఏమంటే చెప్పండి. ఎవరైనా మాట్లాడాలంటే లేదా క్లోజ్ చేస్తాం. డిఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, యువపేటి గారికి, అలాగే ఏఈ గారికి, హౌసింగ్, అలాగే ఎంపీడీఓ గారికి, ప్రతి ఒక్కరికి